నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఖర్గే గారి సభ కూడా ఉంది. దీనికి సంబంధించి కొన్ని క్లుప్తంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఖర్గే గారి సభ ఏం చెప్పబోతున్నారు? దేశంలో భారతీయ జనతా పార్టీ చేసే కుయుక్తులను, రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రజల హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలనే దానికోసము, అలాగే అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా ఒక స్టేట్మెంట్ చేశారు. ఇన్నిసార్లు బాబాసాహెబ్ పేరు కలిసే ముందు ఓం నమ శివాయ అనొచ్చు కదా అని ఆయన మాట్లాడినారు. అంటే ఎంత చులకన భావం ఉందో రాజ్యాంగం పట్ల మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రజలని ఏకోన్ముఖం వైపుకి తీసుకురావాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఖర్గే గారు ఒక నినాదం చేశారు. జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అనే ఒక లైన్ తీసుకున్నారు. ఈ లైన్లో 6 నెలల నుంచి క్షేత్రస్థాయిలో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్కి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. సో దీని పర్యవసానంగా ప్రజల్లో ఎలాంటి ఆలోచన ఉంది, ఏ విధంగా ఉంది, ఏం జరిగింది, మనం ఇంకా ఏం చేయాలి దీనికోసం అనే దానికోసం ఖర్గే గారు గ్రామస్థాయి కమిటీల నుంచి జిల్లా స్థాయి కమిటీల వరకు ముఖ్య నాయకులు ఉద్దేశించి ఎల్బీ స్టేడియంలో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇవాళ చేయబోతున్నారు. సో ఇది ఒక మంచి పరిణామం. దేశంలో ఏ పార్టీ చేయలేనటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గ్రామ నాయకుడిని తీసుకొచ్చి నేషనల్ ప్రెసిడెంట్తో మాట్లాడిస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క కనెక్టివిటీ అనేది, నా లీడర్ నాకు ఎంత దగ్గరగా ఉన్నాడు, నా లీడర్తో నేను ఎంత కన్వీనెంట్గా ఉండగలుగుతున్నాను అనేది కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి అవుతుంది. ఈ సభ ముఖంగా మాట్లాడితే ఈ సభ జరుగుతున్న పరిస్థితుల్లో ఒక పక్క సామాన్యులు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతున్నారు. నిరుద్యోగులు కావచ్చు, చాలామందిని బయటికి రానివ్వని పరిస్థితి కనపడతా ఉంది. ఏం చెప్పాలి? నిరుద్యోగులకు సంబంధించి అంటే ఇక్కడికి ప్రెసిడెంట్ వస్తున్న సందర్భంలో వాళ్ళు ఏదో నిరసన తెలిపే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా తెలిసింది. దాని వెనక ఎవరున్నారో కూడా మాకు తెలుసు. నేను నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగ యువతలారా, మీకోసము రేవంత్ అన్న అండగా నిలబడ్డాడు. మీ కష్టంలో మేము ఉన్నామని చెప్పాం, మా కష్టంలో మీరు ఉన్నారు. మీకు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కాబట్టి మీరు కొంత సహనంతోన రాజకీయ ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా మీరు వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలోనే ఇంకో 10,000 ఉద్యోగాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు రాబోతున్నాయి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో రాబోతున్నాయి. రోజు ఎక్కడో ఒక నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మనం ప్రిపేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాకముందు అసూలు బాసిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు అసూలు బాస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఆ రకంగా మేము చూడాలని అనుకోవట్లే. ఎందుకని బాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ఇక్కడ చదువుతూ ఉన్నారు తప్పితే ఇక్కడ స్వతహాగా ఎక్కడా కూడా డెసిజన్ తీసుకోవట్లేదు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే ఉంటుంది. వాళ్ళకి ఎంతసేపు చూసినా బాబు కళ్ళల్లో కనబడతాడు కాబట్టి బాబు గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. బాబుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏందండి? చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? ఈ పార్టీ ఖర్గే పార్టీ, రాహుల్ గాంధీ పార్టీ, గాంధీ కుటుంబం పార్టీ, ప్రజల పార్టీ. ప్రజలు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది, ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రజలకి సన్నబువ్వ ఇవ్వాలని బాబు చెప్తిచ్చినామా? పోనీ ఇంకెవరో పక్కన ఉన్నటువంటి బీజేపీలు చెప్తిచ్చినామా? కాదు కదా. పేదోడి గురించి ఈనాడు కాదు, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. పేదోనికి రేషన్ ఇవ్వాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. పేదోడికి భూమి ఇవ్వాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. పేదోనికి అన్టచబుల్లో ఉన్న టచబుల్కి చేయాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి మీరు చేసింది ఎందుకు చెప్పండి నాకు? ఇవాళ మీరు వచ్చినాక భూములు లాక్కున్నారు, పేదోడికి ఇచ్చిన భూములు లాక్కున్నారు, పేదోనికి ఇచ్చిన ఇండ్లు లాక్కున్నారు. ఇది మీరు చేస్తున్నారు. మీరు వాళ్ళకి మాకు కంపారిజన్ చేసింది ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరి మాట వినదు. ఒక ప్రజల మాట, పేదోడి మాట, వాడి కష్టాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అన్నది అర్థం చేస్తుంది. ఈ బనకచెర్ల విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు విషయంలో కూడా బాబు చెప్పినట్టుగానే ఇక్కడ డైరెక్షన్ అవుతా ఉందని కూడా హరీష్ రావు గారు విమర్శిస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? బనకచెర్లకు సంబంధించి అసలు ఆ పుండు రాజేసిన వాళ్ళు ఎవరు, దానికి ఆజ్యం పోసిన వాళ్ళు ఎవరు? కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నీళ్ళని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళని ఇవాళ రొయ్యల పులుసుని మత్తులో మాట ఇచ్చొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డితో ఆనాడు కేసీఆర్తో పాటు వీళ్ళందరూ ఉన్నారు కదా, కుటుంబ సభ్యులంతా. రోజా ఇంటికి వెళ్ళినాడు, మీరందరూ ఎంట ఉన్నారు కదా. మరి ఆనాడు ఎందుకు చెప్పలే మీ మామకు? మామ గట్ల ఎట్లు ఇస్తామే, గోదావరి నీళ్ళు మనం వాళ్ళకి ఎట్లా పంపుతామని ఆ రోజు ఎందుకు చెప్పలే? ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఇవాళ అధికారం మారిన తర్వాత జరిగినటువంటి వాటిని మేము ఎత్తి చూపిస్తుంటే ఇది కాంగ్రెస్ కంటగట్టే ప్రయత్నం చేస్తే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు. 299 టీఎంసీలకే మీరు ఆ రోజు సంతకం పెట్టొచ్చిన మీ మామను యొక్క నాలుక గోయాలా? లేదంటే దాన్ని సరిచేసే ప్రయత్నంలో పలుసార్లు ఇవాళ మంత్రులను, కేంద్ర మంత్రులను కలుస్తున్నటువంటి మరి మా నాయకులని అనేటువంటి అర్హత మీకున్నదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి ముమ్మాటికి మిగులు ఏవైతే వరద జలాలు ఉన్నాయో 3000
టీఎంసీలు ఏదైతే వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి కేసీఆర్ చెప్పినారో ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది తప్ప ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారి సొంత స్క్రిప్ట్ ఆయన స్వార్థం కోసమో ఎక్కడ చెప్పినట్టు కాదు. పోరాటం చేస్తున్నాడు. ఏపీ నుంచి వచ్చింది స్క్రిప్ట్ అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మెయిన్ ప్రధాన ఆరోపణ. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ రాష్ట్ర బిడ్డ అయ్యి ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి దట్టు పాలమూరులో పుట్టి పెరిగినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాట వింటాడా అండి? ఆలోచించండి మీరు. నా స్వార్థం నాది, నా ప్రజల స్వార్థం నాది, నా ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తాను తప్ప బాబుగారి ఆలోచన కోసం నేనెందుకు పనిచేస్తానని అడుగుతున్నాను. నేను కలిసి పనిచేసిండొచ్చు ఒకప్పుడు పార్టీలో. అంత మాత్రాన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన మాటలు వింటాడని వాళ్ళు అడగడం ఏంటి, మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి? కాబట్టి సరి అయినది కాదు. నిన్న బాబుగారి యొక్క స్టేట్మెంట్ కూడా నేను విన్నాను. సో నాకు 2 రాష్ట్రాలు కావాలి, వాళ్ళు నష్టపోవద్దు, వీళ్ళు నష్టపోవద్దు. ఇవి అనేది ఇద్దరికి ఉపయోగపడేటువంటి అంశము ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం, లెట్ డిస్కషన్. ఇప్పుడు ఒక డిబేట్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. కేంద్రం పరిధిలో అంశాన్ని ఉంచారు. మరి డిబేటబుల్ చేస్తారా, లేదంటే కేంద్రం యొక్క వైఖరి ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు మొగ్గు చూపుతారా, లేదా ఈ రాష్ట్ర ప్రజల యొక్క విన్నపం వింటారా చూడాల్సినటువంటి అవసరం. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షులు కూడా మొన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మేమే నెక్స్ట్ గెలిచేదని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా సవాల్ విసురుతున్నారు. కవిత గారు కూడా ఆమె పందాలో ఆమె కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మరి కాంగ్రెస్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీలను నాయకుడు చేస్తామని చెప్పినారు. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినారు. ఆకలి అయినప్పుడు నాకు కారం మెతుకులు పెట్టనోడు రేపు పరమాన్నం పెడితే నాకెందుకు అంటున్నా. తల్లికి గాజులు చేయించినోడు పినతల్లికి బంగారు గాజులు చేపించినట్టు గట్లున్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. సో ఇవాళ ఈ దేశంలో బీసీ అనే చర్చ నడుస్తుంది. నువ్వు బీసీ నాయకుని ప్రెసిడెంట్గా పెడితే నా బీసీ పొలిటికల్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది. నువ్వు అది చెయ్యకుండా ఇవాళ ఈ నాయకుని పెట్టినా రేపు ముఖ్యమంత్రిని చేస్తాంటే నువ్వు అధికారంలోకి వస్తే కదా ముఖ్యమంత్రి గురించి ఆలోచించేది. ఇవాళ చేయను రేపు చేస్తాన గ్యారెంటీ ఉందా? అప్పుడు కూడా మళ్ళీ ఏ బనియా వస్తాడో మనకేం తెలుసు. కాబట్టి అది ప్యూర్లీ బీజేపీ అంటేనే జూటా పార్టీ, బనియా పార్టీ అన్నది దేశ ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క పప్పులు ఉడుకుతలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ కాంగ్రెస్ అధికారం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కేసీఆర్ను బతికించుకోవాలి, కేసీఆర్ను కాపాడుకోవాలి. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. అందులో భాగంగానే జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి మీ చేతుల్లోనే ఉంది కదా, మరి ఇక్కడైనా ఆమోదించవచ్చు కదా బీసీ బిల్లు. ఇప్పుడు 42% నేను ఆమోదించిన. చట్టసభల్లో అఖిలపక్షం పెట్టి చేపించిన, గవర్నర్కి పంపినాం, గవర్నర్ బిల్లు పాస్ చేసిండు, రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి ఏం చేయాలి? ఆ బిల్లు ఆమోదించాలి. లేదు అని అంటే 9th షెడ్యూల్లో చేర్చాలి. తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టి దానిని మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాకి 42% స్థానికంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు ఎవరైనా కోర్టుకు వెళ్తే కొట్టివేయబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, 3 నెలల్లో ఎలక్షన్కి వెళ్ళాలని కోర్టు ఇచ్చింది కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దానికి పార్టీ పరంగా 42 ఇస్తామని చెప్పినారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పోరాటం ఎవరిపైన చేయాలి? కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది, కేంద్రం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళపైన పోరాటం చేయాలని ఆలోచించాలి తప్ప అది వదిలేసి ఇవాళ పని చేసినోనే నేను రాళ్ళు రువ్వుతా, రప్పలు రువ్వుతా, రైలు రోక అంట, ఇవాళ రాస్తా రోక అంట, అంటే లేఖలంట అంటే ఇదేమన్నా న్యాయమా? ఎక్కడున్నాం మనం? కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక స్ట్రాటజీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టబోతున్నారని ఒక చర్చ జరుగుతూ ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ టీడీపీ అభ్యర్థిని నిలబెడితే ఏంటి పరిస్థితి? నిలబెట్టని. ఇప్పుడు నేను నిలబెట్టడానికి చెప్పే హక్కు నాకు లేదు కదా. సో వాళ్ళు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో వాళ్ళు కూటమిలో ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో కలిసి కూటమిలో ఉంటామంటే ప్రజలు తెలుస్తారు. తెలంగాణ అనేది ప్యూర్లీ తెలంగాణ వాదులకే అవకాశాలు కల్పిస్తుంది. సో వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారితో మేము కలిసి 2018లో మేము బాబు గారితో కలిసి వెళ్ళాం. ఒక రకంగా ఆ రోజు మేము ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కారణం అని చాలామంది మాట్లాడినారు, అనలిస్టులు మాట్లాడినారు, ప్రముఖులు మాట్లాడినారు. సో అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదానికే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఉండదు. ఒకవేళ ఉన్నది అని అంటే చూద్దాం ఏం జరుగుతుందన్న దానికి. ఇప్పటికిప్పుడు మనం జోషన్ చెప్పలేం. 100% బీజేపీ సీట్ అన్నది కాంగ్రెస్. థ్యాంక్ యూ.